ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి చూసారు కదా, ఎమ్మి ఎమ్మి రవ్వ కేక్. నో బేకింగ్ పౌడర్, నో బేకింగ్ సోడా, నో ఎగ్స్ అలాంటివి ఏమీ వాడకుండా ఈజీగా ఎంతో టేస్టీగా ఈ రవ్వ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళి చూసే ముందు ఈ రవ్వ కేక్ రెసిపీలో నేను ఫైనల్లీ 2 ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటనేవి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మాకు కామెంట్ చేయండి. అలా కామెంట్ చేసిన వారిలో ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక 5గురిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి మా ఛానల్ తరఫు నుంచి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, తొందరగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి మాకు కామెంట్ చేసేయండి. మరి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మాని. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. రవ్వ కేక్కి కావాల్సిన పదార్థాలు: రవ్వ 1 కప్పు వరకు ఇలా తీసుకోవాలి. బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అని కూడా అంటారు. అలాగే 1/2 కప్పు వరకు పంచదార, 1/2 కప్పు నెయ్యి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నెయ్యి అనేది ఈ రెసిపీలో 1/2 కప్పు అనే చెప్పలేము, కొద్దిగా ఎక్కువగా కూడా పట్టొచ్చు. నెయ్యి అనేది ఎక్కువగా పడుతుంది ఈ స్వీట్కి. అలాగే ఒక 5-6 జీడిపప్పులు, 5-6 బాదం పప్పులు, అలాగే 1/2 లీటర్ పాలు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. రవ్వ కేక్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్లో 1/2 లీటర్ పాలను తీసుకొని మరిగించుకోవాలి. పాలు ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పాలు మరిగించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఇలా ప్యాన్ పెట్టుకొని మన రవ్వ కేక్ కోసం ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తీసుకున్న నెయ్యిని ఆ ప్యాన్లోకి తీసుకుందాం. ఇలా 1/2 కప్పు నెయ్యిని మొత్తం తీసుకుందాం. ఇలా నెయ్యి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం తీసుకున్న 1 కప్పు రవ్వ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ రవ్వని ఈ నెయ్యిలోకి వేసుకుందాం. ఇలా ఈ నెయ్యిలోకి రవ్వని మొత్తం తీసుకుని చక్కగా వేయించుకుందాం. ఈ రవ్వ అనేది కమ్మటి వాసన వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఒక 5-6 నిమిషాలైనా రవ్వని చక్కగా వేయించుకోవాలి. అప్పుడే మన ఈ రవ్వ స్వీట్ అనేది, అంటే రవ్వ కేక్ అనేది చాలా బాగా కుదురుతుంది. టేస్ట్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు చక్కగా వేయించుకుందాం ఒక 5-6 నిమిషాలు ఈ రవ్వని. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 5-6 నిమిషాలు ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత, ఒక 5-6 నిమిషాలు అని చెప్పే కన్నా ఫ్రెండ్స్, ఇలా చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మన ఈ రవ్వ కేక్ అనేది సూపర్గా చాలా చక్కటి రుచితో కుదురుతుంది. అలాగే ఇప్పుడు ఈ రవ్వని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని మనం వేయించి పెట్టుకున్న రవ్వని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మొత్తం రవ్వనంతా ఇలా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా వేగిందో మన రవ్వ అనేది. ఇలా మొత్తం రవ్వని తీసుకున్న తర్వాత ఇలా రవ్వను తీసుకొని మనం ఇందాక వేడి చేసి పెట్టుకున్న పాలని ఈ రవ్వలోకి తీసుకుని ఈ రవ్వని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. ఈ రవ్వ అనేది నానేలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. రవ్వ కేక్కి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఇలా ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మళ్ళీ నెయ్యిని తీసుకోవాలి. ఇలా నెయ్యిని తీసుకొని నెయ్యిని కొద్దిగా హీట్ ఎక్కనిద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనం తీసుకున్న నెయ్యి అనేది కొద్దిగా హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం తీసుకున్న 1/2 కప్పు పంచదారని ఇందులోకి తీసుకుందాం. ఇలా పంచదారని తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని క్యారమెల్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేస్తే మొత్తం క్యారమెల్ లాగా రెడీ అవుతుంది పంచదార అనేది. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ క్యారమెల్ లాగా రెడీ చేసుకుందాం. వావ్, చూసారు కదా ఫ్రెండ్స్, మన క్యారమెల్ అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో తిప్పుతూ ఉండగా ఇలా క్యారమెల్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ క్యారమెల్లోకి ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్న రవ్వని తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా రవ్వ మొత్తాన్ని క్యారమెల్లోకి తీసుకుని
ఈ క్యారమెల్ అనేది రవ్వని పూర్తిగా అబ్జర్వ్ చేసే వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా రవ్వని తీసుకుంటున్న టైంలో కొద్దిగా చిటిలినట్టు అవుతుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని చక్కగా రవ్వని స్లోగా వేసుకుని మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం క్యారమెల్లో రవ్వ అబ్జర్వ్ అయ్యే వరకు చక్కగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఇలా నెయ్యిని తీసుకొని బాగా కలిసేలాగా మొత్తం కలుపుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, నెయ్యిని తీసుకొని ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఇలా ఉడికించుకుంటే ఈ విధంగా అవుతుంది. ఫైనల్గా 2 చిటికిళ్ళ ఉప్పుని వేసుకుందాం. అలాగే ఇక్కడ కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఉప్పుని యాలకుల పొడిని తీసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకుంటే మన రవ్వ కేక్ అనేది రెడీ అయిపోయినట్లే. చూసారు కదా ఫ్రెండ్స్, యాలకుల పొడిని అలాగే ఇందులోకి కొద్దిగా ఉప్పుని కూడా తీసుకుని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, చూసారు కదా ఇలా ఈ విధంగా ఉంటే మన కేక్ కోసం ఈ రవ్వ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని ఒక కేక్ ప్యాన్లోకి తీసుకుందాం. ఇలా ఒక కేక్ మోల్డ్ని తీసుకొని ఇందాక మనం తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ డ్రై ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఫస్ట్ ముందు నెయ్యి అప్లై చేసుకోవాలి లోపల, తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న రవ్వ బ్యాటర్ని వేసుకుందాం. ఇలా మొత్తం మనం రెడీ చేసుకున్న రవ్వ బ్యాటర్ని మొత్తం ఇందులోకి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం రవ్వ బ్యాటర్ని ఇలా కేక్ మోల్డ్లోకి తీసుకుని చక్కగా ఇలా మొత్తం ఎక్కడ ఏమీ లేకుండా ఇలా స్పూన్తో నొక్కుకుంటూ చక్కగా ఇలా పరుచుకున్న తర్వాత ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నేను షుగర్ని వాడాను కదా ఫ్రెండ్స్, మీరు కావాలంటే బెల్లాన్ని కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు. అలాగే చూసారు కదా, నో బేకింగ్ పౌడర్, నో బేకింగ్ సోడా, అలాగే ఎగ్స్ కానీ ఇందులో ఏమంటారు పెరుగుని కానీ వాడకుండా, చూసారు కదా ఈజీగా రవ్వతో ఎలాగ కేక్ చేశానో. పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టి అప్పుడు డిమోల్డ్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మన రవ్వ కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసుకుందాం. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకొని డిమోల్డ్ చేసుకుంటే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది మన కేక్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, బేక్ చేసే పని లేకుండా ఎమ్మి రవ్వ కేక్ అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో చక్కటి టేస్ట్తో మా రవ్వ కేక్ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక మా ఈ రవ్వ కేక్ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.